హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. దిస్ వీడియో ఏంటంటే మన విజయవాడలో ఉన్నాం అన్నమాట. సో విజయవాడలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఏంటంటే గున్నదల మేరీ మాత చర్చ్. సో ఈ వీడియో అంత ఈరోజు మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో ఇది చర్చ్ అన్నమాట. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, ఆయన ఒక 15 years అయిపోయింది అనుకుంటా. ఇప్పుడు మా చిన్న పుట్టాలని ఎప్పుడు వచ్చాము ఇక్కడికి. సో ఇది మేరీ మాత చర్చ్. సో ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. సో అది ఎంట్రన్స్ అనమాట. ఎన్ని మెట్లు ఉన్నాయేమో నాకు ఇప్పటికీ ఐడియా లేదు. ఇప్పుడు 15 years కిందట వచ్చినాను ఇక్కడికి. సో మళ్ళీ ఇక్కడికి వస్తాను. చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో. సో ఇక్కడ ఏంటంటే గుండు మొక్కు ఉంటుంది కదా. సో ఇక్కడ వాళ్ళు గుండు కొట్టించుకుంటారు. చిన్నప్పుడు నేను గుండు కొట్టించి చాలా ఏడ్చేవాడిని. సో ఇలా గుండు కొట్టించుకొని ఇట్లా మెట్లెక్కి అట్లా అని పైకి వెళ్ళేవాడిని. సో ఇక్కడ నేను గుండు కొట్టించిన ఇక్కడ స్నానాలు చేసుకొని ఇంకా ఇటు నుంచి మెట్లు లేకుండా పైకి వెళ్ళాలి. నేను వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది, మెట్లు ఎక్కలేకపోతున్నా. కానీ మా డాడీ వాళ్ళకన్నా నేనే ఫాస్ట్గా ఎక్కుతున్నా. కానీ వ్యూ చూడండి పాపం వాళ్ళు లక్ష్మి అయితే ఎక్కలేక ఎక్కుతుంది మెట్లు. నాకు తెలిసి ఇది విశ్రాంతి స్థలం ఏమనుకుంటా. కానీ వ్యూ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. చూడండి వ్యూ చూడండి పైనుంచి. ట్రైన్ కూడా వెళ్తాను. ట్రైన్ సో ఆల్మోస్ట్ పై దగ్గర రీచ్ అయ్యామన్నమాట. ఇంకొంచెం కొన్ని మెట్లు ఉన్నాయి, అదైతే అయిపోయినట్టే. సో ఇక్కడ చూస్తారు కదా క్యాండిల్స్, అంటే మొక్కు ఉంటుంది కదా ఎవరికైనా మంచిగా ఆ మొక్కు తీరాలన్నా ఏమని చేయాలన్నా
సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ పేపర్లో వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ కానీ వాళ్ళు అనుకున్నది కావాల్సింది ఏమన్నా ఉన్నా కానీ సో ఇక్కడ ట్రై చేసి వాళ్ళ కోరికను తీసుకుంటారు అనమాట. సో చాలా అలసిపోయాను, ఫుల్ చింపే బట్ట కూడా చాలా పచ్చిగా అయిపోయినాయి. సో ఇంకా డాడీ ఇంకా లక్ష్మి ఇంకా వెళ్తున్నారు అక్కడికి, ఇంకా కొంత దూరం ఉందంట. అమ్మా థర్మల్ పవర్ ప్లాంట్ అది విజయవాడలో, అది కొండపల్లి ఏరియాలో ఉంటాయి. దగ్గర ఇబ్రాహీంపట్నం దగ్గర ఉంది థర్మల్ పవర్ ప్లాంట్. డాక్టర్ నార్ల తాతారోగ తాప విద్యుత్ కేంద్రం ఉంటుంది. ఇక్కడ మేరీమాత ఉత్సవాలు బాగా జరుగుతాయంట. సో ఈ కొండ పైన ఏంటంటే మేరీమాతను దర్శించుకోవడానికి భక్తులు చాలా మంది వస్తారంట. ఫిబ్రవరి 11వ తేదీన మేరీమాత ఉత్సవాలు బాగా ఘనంగా జరుగుతాయండి. ఈ గుణదల ప్రత్యేకత ఏంటంటే ఈ టెస్ట్లో కుల మతాలు అతీతంగా భక్తులు కొబ్బరికాయలు కుట్టడం కానీ, కొవ్వొత్తులు వెలిగించడం కానీ, గుండు కొట్టించుకోవడం కానీ వంటి మొక్కులు చెల్లించుకుంటారు ఈ యొక్క ప్రదేశంలో. సో విజయవాడలో ఒకటి గుణదల అనేది మేరీమాత పుణ్యక్షేత్రం అనేది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ క్రైస్తవ దేవాలయం అనమాట. సో ఫ్రాన్స్లో మనకి లూర్దు శక్తిరాన్ని పోలినట్లుగా సో దీన్ని కూడా అలానే పోలిస్తారు. ఇక్కడ మేరీమాత విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారంటే ఇటలీ చెందిన ఫాదర్ పి ఆర్లెటి 1924లో గుణదల కొండపైకి ఎక్కి సహజమైన గుహలో మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ పాత్రం పవిత్ర పుణ్యక్షేత్రంగా మారిందనమాట. ఆల్మోస్ట్ చేరుకోమన్నమాట. సో ఇంకొంచెం మీరు ఎక్కి అటు వెళ్తే మనం లాస్ట్ శిలువ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. సో ఈ గుడిలో పోయిన ప్రత్యేకత ఏంటంటే మనకి ఇక్కడ మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కానీ వచ్చి ఈ గుండెల చర్చిని సందర్శించి వాళ్ళ ఏవైతే మొక్కులు ఉన్న మొక్కులు తీసుకొని వెళ్తారంట. చేసామన్నమాట. సో గైస్ మేము ఎడికి వెళ్తున్నామంటే ఇప్పుడు ఒంగోలు వెళ్తున్నాము. సో ఏంటంటే ఈమె ఒంగోలు రాదంట. సో నేను డాడీ వెళ్ళిపోతున్నాం, తను ఇక్కడ దింపేసి బస్కి పంపించేస్తాం. రావు ఒంగోలుకి నువ్వు ఎందుకు కర్రగా అవుతున్నావు? ఏం నల్లగా అవుతున్నావు? నల్లగా అవుతున్నానే ఒంగోలు రాదంటే ఫ్రెండ్స్, అంటే అక్కడ వాటర్ పడవు కదా. పర్పస్ ఎగ్జామ్ కోసం వచ్చాం, ఎగ్జామ్ కోసం ఇంటికి పోవాలి అంతే. మళ్ళీ గురువుల చర్చికి ఎందుకు వచ్చింది ఫ్రెండ్స్? పేరెంట్స్ ఎగ్జామ్ పాస్ అయినాక పేరెంట్స్ నువ్వు ఇవన్నీ పెడతావా? వీడియోలు అన్నీ పెడతాను నేను ఇప్పుడు. అయితే నేను చెప్పాను ఫ్రెండ్స్, ఈమాకంట ఊరికి వెళ్తే ముఖం నల్లగా అయిపోతుంది అంట. మళ్ళీ నెక్స్ట్ మంత్లో గ్రాడ్యుయేషన్ డే ఉంది మన హైటెక్ సిటీలో, అట్లా అని. ఐస్ క్రీమ్ తీసుకున్నాం, వాటర్ బాటిల్ దొరకలేదు, సో ఐస్ క్రీమ్తో అడ్జస్ట్ అవుతున్నాం అనమాట. సో పైన ప్రేయర్ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుండి ఒంగోలు వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఏం తినలేదు, ఇప్పుడు కిందకి వెళ్ళి మంచిగా టిఫిన్ చల్ల వాటర్ తాగలు ఉన్నది అనమాట. పోయి టిఫిన్ చేసి ఇంకా తొందరగా ఇంకా ఒంగోలుకి స్టార్ట్ అవ్వాలి. నాకు తెలిసి టైం వచ్చేసి 9 అవుతుంది. ఒక 2.5 hours ఒంగోలు రీచ్ అవుతాం. ఒక 150 kilometers ఇక్కడ నుండి, విజయవాడ నుండి.